ఇక కోడికత్తి కేసు శ్రీనివాస్ త్వరలోనే సినిమా రంగంలోకి ప్రవేశించనున్నారు. 5 ఏళ్ల జైలు జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న శ్రీనివాస్ జైలులో ఎందరో ఖైదీలతో గడిపిన అనుభవంతో సినిమా కథ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తన జీవిత గాథను కోడికత్తి శ్రీనివాస్ సినిమా తీనున్నారు. జైల్లో అనుభవించిన ఇబ్బందుల్ని సినిమా రూపంలో చూపించేందుకు శ్రీనివాస్ ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రైట్ సింధు, చూసుకుంటే ఏదైతే 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో జరిగినటువంటి ప్రమాద ఘటన ఏదైతే ఉందో అప్పటికే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన పూర్తిగా కూడా కోడికత్తి శ్రీనివాస్ ఎలియాస్ అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ అనేటటువంటి ఒక వ్యక్తి ఆయన్ని కోడికత్తితో పొడిచి గాయం చేశాడనేటటువంటి అభియోగంతో దాదాపు 5 ఏళ్ల కాలం పాటు కూడా రిమాండ్ ఖైదీగా అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో జైలులో ఉన్నటువంటి సమయంలో జైలులో అక్కడ జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, లేదా అతని జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ సంఘటనలు అన్నింటిని కూడా పూర్తిగా కూడా రంగరించి ఒక సినిమానైతే తీసేందుకు కోడికత్తి శ్రీనివాస్ సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి కథను కూడా ఆయనైతే ఇప్పటివరకు అయితే రచించారు. ముఖ్యంగా ఈ సినిమాను కూడా త్వరలోనే మంచి ప్రొడ్యూసర్ ద్వారా కూడా తెరకెక్కే ఏదైతే దానికి సంబంధించినటువంటి సినిమాను కూడా చిత్రీకరించి ప్రజలకి తెలియజేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కోడికత్తి ఘటనకు సంబంధించినటువంటి సమయంలో కానీ, దానికి ముందు జరిగినటువంటి సమయంలో కానీ, లేదా కోడికత్తి ఘటన తర్వాత జరిగినటువంటి అనుభవాలే కావచ్చు, లేదా జైల్లో తను జరుపుకున్నటువంటి జైలు జీవితం కావచ్చు, లేదా తోటి ఖైదీలతో అక్కడ జరిగినటువంటి ఘటనలే కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తిగా కూడా ఒక సినిమా రూపంలో చిత్రీకరించి దాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకైతే కోడికత్తి శ్రీనివాస్ సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా సర్వం కథనైతే పూర్తిగా కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా మరికొద్ది రోజుల్లోనే సినిమాకు సంబంధించి కూడా ఆయనైతే మంచి ప్రొడ్యూసర్ని కలవనున్నారు. కొంతమంది డైరెక్టర్లు కూడా ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 5 ఏళ్ల పాటు కూడా ఏదైతే జైలు జీవితంలో జరిగినటువంటి ఘటనలే కావచ్చు, లేదా కోడికత్తి కేసుకు ముందు జరిగినటువంటి ఘటన, అసలు కోడికత్తి ఏం జరిగిందనే ఘటనకు సంబంధించి కావచ్చు, మరిన్ని వివరాలను కూడా ఆ సినిమా ద్వారా ప్రజలకి తెలియజేసే విధంగా కూడా సినిమా కథనైతే శ్రీనివాస్ రూపొందించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ కథానుసారం పూర్తిగా కూడా కొన్ని పాటలు కూడా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా హీరో జీవితంలో జరిగినటువంటి ఘటనే ఈ హీరో ఘటనకు సంబంధించి ఏదైతే కోర్టు తీర్పుకు వెళ్ళి బోన్లో నిలబడే సమయంలో అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి అడిగేటటువంటి ప్రశ్న, మీరు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారనేటటువంటి ఒక ప్రశ్నతో పూర్తిగా కూడా కథ అయితే ప్రారంభమవుతుంది. చివరాఖరికి ఆయనకి శిక్ష పడే సమయంలో ఆయన నోరు విప్పేటటువంటి ఒక పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీనివాస్ కథకి ఇది పూర్తిగా కూడా అద్దం పట్టేలా ఉంది. ఎందుకంటే ఎన్ఐఏ కేసు విషయంలో శ్రీనివాస్ ఎక్కడ కూడా నోరు మెదపలేనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి కథతోనే శ్రీనివాస్ అయితే సినిమాను కూడా తెరకెక్కించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే ప్రస్తుతం యథార్థ కథని మాత్రం ఒక టైటిల్ తీసుకున్నప్పటికీ దానికి ఒక మంచి టైటిల్ను కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 5 ఏళ్ల పాటు జైల్లో జరిగినటువంటి సందర్భాలే కావచ్చు, ఆయనకు జరిగినటువంటి ఘటనలే కావచ్చు, లేదా ఆయన పైన పలుమార్లు జరిగినటువంటి ఘటనలకు సంబంధించి కానీ, పలుమార్లు జరిగినటువంటి ఏదైనా దాడికి సంబంధించి కానీ ఈ సినిమా ద్వారా వివరించనున్నాడా అనేది అయితే మాత్రం పూర్తిగా ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా శ్రీనివాస్ గత 5 ఏళ్ల అనుభవంతో పూర్తిగా 2 ఏళ్ల పాటు కూడా జైలు నుంచి ఏదైతే బెయిల్పై బయటకు వచ్చినటువంటి ఆయన 2 ఏళ్ల పాటు ఇంట్లో ఉండి పూర్తిగా కూడా ఇక్కడ విశాఖ ఎన్ఐఏ కోర్టుకు హాజరవుతూనే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన జీవితంలో జరిగినటువంటి కథానుసారం ఏమైతే ఉందో ఆ కథానుసారాన్ని కూడా పూర్తిగా ఒక సినిమానైతే తెరకెక్కించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చివరాఖరి వరకు శ్రీనివాస్ వెళ్ళిన తర్వాత అసలు కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది అనేది మాత్రం ఇందులో ఒక సంచలనంగా మారేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఆయన సినిమా రంగంలో కూడా అడుగు పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 5 ఏళ్ల పాటు కూడా ఆయన జీవితం ఏ విధంగా వృధా అయింది, తర్వాత ఇప్పుడు ఏం జరగబోతుందనే దానిపైన అయితే శ్రీనివాస్ కథ అయితే ముందుకు ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీనివాస్ సినిమా తీయబోతున్నాడనే అంశంతో యావత్ సినీ వర్గంలోనే ఒక కథలకైతే మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ద్వారా ఎవరిని చిత్రీకరించనున్నాడు, అసలు ఎవరిపైన నేరం మోపారు, అసలు ఏం జరిగిందనే దానిపైన కూడా ఈ కథాంశం అంతా కూడా పూర్తిగా తిరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ అయితే త్వరలోనే సినిమాను కూడా రూపొందించబోతున్నట్లు కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే పూర్తిగా కూడా ఒక కథను కూడా ఆయన సిద్ధం చేసుకున్నారు. త్వరలోనే మంచి ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని కూడా కలిసి
సినిమాకు సంబంధించినటువంటి సీక్వెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వివరించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం చిత్రం షూటింగ్ కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కొన్ని డేట్స్ను కూడా ఆయన అయితే ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఏదైతే ఆయన జీవితంలో జరిగినటువంటి ఘటనలతో పాటు ఎన్ఐఏ కోర్టు కానీ లేదా ఇక్కడ న్యాయవాదులు ఇచ్చేటటువంటి తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ఆ సినిమాలో కూడా ఉండేటటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అన్ని కూడా సిద్ధమైతే చేసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది సింధు. చంద్రశేఖర్ చూసుకుంటే రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.